కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డితో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. తుంగతుర్తి పార్టీ పంచాయతీలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీతో మాట్లాడిన జగ్గారెడ్డి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయం కూడా తీసుకోనున్నారు. మంత్రి ఉత్తమ్తో కూడా జగ్గారెడ్డి సమావేశమై తుంగతుర్తి పంచాయతీపై చర్చించనున్నారు. ఈ నెల 17న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు జగ్గారెడ్డి పూర్తిస్థాయి రిపోర్టు సమర్పించనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎస్ బలరాం, తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం 9 మండలాలకు సంబంధించిన మండల కమిటీల విషయంలోనే ఇప్పుడు అక్కడ పెద్ద వివాదం అయితే చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ గ్రూప్ తగాదాలు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ చేసిన మండల కమిటీల విషయానికి సంబంధించి కొంతమంది నేతలు వచ్చి కూడా గాంధీ భవన్ వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ కొంతమంది రాళ్లుతోటి కర్రలతోటి కూడా నడి రోడ్డు పైన అరవపల్లి దగ్గర అయితే పెద్ద ఒక వివాదం చోటు చేసుకుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని కోఆర్డినేటర్ కమిటీని వేయడం జరిగింది. ఆ జగ్గారెడ్డి పూర్తిగా అందరితోటి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యకు సంబంధించి అందరితో డిస్కషన్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి పీసీసీ చీఫ్ ఆదేశించారు. అయితే పీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు జగ్గారెడ్డి అందరితోటి కూడా ఇప్పటివరకు కూడా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలతో అందరితోటి కూడా మాట్లాడుతారు. ఆ నియోజకవర్గానికి సంబంధం ఉన్న నేతలందరితోటి కూడా జిల్లాకు సంబంధించిన వారితో అందరితోటి కూడా ప్రధానంగా భేటీ అవుతున్నారు. ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్తో పాటు ఎంపీ భువనగిరి ఎంపీ ఆ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమైన నేతలు డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య కానీ, అదేవిధంగా మిగతా నేతలు రామరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి కానీ కొంతమంది నేతలతో ఇప్పటికే డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో గత 30-40 ఏళ్లుగా పార్టీకి సీనియర్ నేతలుగా ఉంటున్నామంటూ తమకు అవకాశం కల్పించకుండా కొత్త వ్యక్తులకు ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా వేశారని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వారి అందరినీ కూడా ఇప్పటికే డిస్కషన్ చేయడం జరిగింది. ఇక జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సీనియర్ మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడాలని చెప్పేసి జగ్గారెడ్డి భావిస్తున్నారు. ఇద్దరితోటి మాట్లాడిన తర్వాత కంక్లూజన్ చేసేసి ఈ నెల 17న పీసీసీ చీఫ్కు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి జగ్గారెడ్డి భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కాసేపట్లో జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వచ్చి కూడా దానికి సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కమిటీలకు సంబంధించిన విషయానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఒక మండలం శాలిగౌర మండలం నల్గొండ జిల్లా కిందిలో వస్తుంది. అయితే జిల్లాల వారీగా ఇబ్బంది అయినప్పటికీ కూడా నల్గొండ జిల్లా కింది కూడా ఒక మండలం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కానీ అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా కాస్త అవినాభావ సంబంధం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులకు సంబంధించి అంతా కూడా అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి కమిటీల విషయానికి సంబంధించి ఒకసారి డిస్కషన్ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ముఖ్యమైన నేతలు అందరితో కూడా డిస్కషన్ చేసిన నేపథ్యంలో మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా తుంగతుర్తి నియోజకవర్గంలోనే సొంత మండలం తిరుమలగిరి మండలం కూడా అదే నియోజకవర్గంలో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత మండలం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది కాబట్టి అతను కూడా మాట్లాడాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన నేతలు అందరితో కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరి వర్షన్లు విన్నారు. అదేవిధంగా నేతలు ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందో వారందరి వర్షన్ విన్న తర్వాత కూడా జగ్గారెడ్డి ఇప్పటికే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ముఖ్యంగా ఏసీసీ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఏసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఒక 3 మండలాల కమిటీలను వేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే జగ్గారెడ్డి మాత్రం ప్రధానంగా ఒక అంశాన్ని ఇప్పటివరకు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. లోకల్కి సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గానికి పరిస్థితికి వచ్చేసరికి ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, ఆ తర్వాత ప్రాధాన్యత ఎంపీకి ఉంటుంది, ఆ తర్వాత మిగతా ప్రాధాన్యతల క్రమంగా డీసీసీ అధ్యక్షుడు కానీ ఇట్లా ముఖ్యమైన వారికి అందరికీ ఉంటాయి కాబట్టి అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఫైనల్గా పీసీసీకి నివేదిక ఇస్తాం, ఈ పీసీసీ నివేదిక ప్రకారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జగ్గారెడ్డి చెప్పారు. మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర వచ్చి అభిప్రాయం తీసుకున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.